ఈరోజు వీడియోలో ఒక చిన్న రెసిపీని చూపించబోతున్నాను. అది కూడా చాలా తొందరగా అయిపోవటానికి ఉదయం ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి, లేదంటే ఏదన్నా జాబ్‌కి వెళ్ళే వాళ్ళకి ఈజీగా అయిపోవటానికి ఈ యొక్క ఉదయం టిఫిన్‌గా మనం ఇది చేసుకోవచ్చు. అదెలా, ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. దీన్ని కుక్కర్‌లో ఉప్మాగా పిలుచుకుంటూ ఉంటున్నాం. అయితే ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే టమాటాలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కోసుకొని పెట్టుకోవాలండి. అలాగే మనం ఏ గ్లాస్‌తో తీసుకుంటున్నామో అంటే కొలత చూసుకొని తీసుకోవాలి. రవ్వ కూడా ముందుగా ఒక చెంచా నూనె వేసుకొని దాంట్లోకి మనం తిరుమాత దినుసులు కూడా వేసేసుకున్న తర్వాత అవన్నీ కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా కూడా వేయించుకోవాలి. ఆ తర్వాతే మనం మిగతా కూరగాయలు అన్నీ కూడా మనం ఏవైతే వేసుకుంటున్నామో అవన్నీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ముందుగా ఈ పచ్చిమిరకాయలు అయితే పడిపోయినాయి. కాకపోతే ముందు తిరుమాత దినుసులు వేసిన తర్వాత కొంచెం బ్రౌనిష్ రాంగానే ఆ తర్వాతే ఇవన్నీ కూడా వేయాలి. పొరపాటున వేయటం అనేది జరిగింది కానీ ముందు అవే వేయాలి కాబట్టి అవే వేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు మనకి నచ్చినవి అంటే ఉప్మా అంటే కనుక ఉప్మా లాగానే చేయాలి. ఇప్పుడు అంటే అన్ని రకాల టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ కూడా వేస్తూ ఉంటారు చాలా బాగా. కాకపోతే మనం వేసుకునేది ఏంటంటే ఉల్లిపాయ ఒకటి వేస్తే చాలు. ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి ఉంటే చాలండి. కరివేపాకు లేకపోయినా పర్వాలేదు. ఇవి మాత్రం ఉండేటట్టు చూసుకోండి. ఎవరైతే అర్జెంటుగా వెళ్ళిపోవాలి ఉదయాన్నే ఇదైతే ఒక 5 నిమిషాల్లో కుక్కర్ పెట్టేసుకుని 3 విజిల్ రానియంగానే పోతుంది కాబట్టి అలా చేసుకోండి. అలాగే లైట్‌గా ఇక్కడ మేము లైట్‌గా ఇంగువ అయితే వేయటం జరిగిందండి. మీరు కూడా వేసుకుంటే బావుంటది. లైట్‌గా ఎక్కువ కూడా వేయకూడదు. లైట్‌గా పసుపు కూడా వేసాము. ఇవన్నీ వేసుకుని తర్వాత ఈ ఉల్లిపాయలు మేము ఏంటంటే గనక ఎక్కువగా టమాటాలు యూజ్ చేస్తూ ఉంటాం మా ఇంట్లో. అందుకని టమాటాలు కూడా మేము ప్రతి దాంట్లో కూడా వేయటానికి చూస్తాము. అలాగే వీటిలో కూడా టమోటాలు అయితే వేసుకున్నాము. అంటే కొంచెం పుల్లగా ఉంటవి అని ఉద్దేశంతో ఏస్తాం కాబట్టి మీరు కూడా కుదిరితే వేసుకోవచ్చు. అలా అన్నీ కూడా వేగాలి. కాసేపు వేగిన తర్వాత అంటే ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఒక 5, 6 నిమిషాలు కొంచెం పచ్చివాసన పోయేలాగా మనం ఉల్లిపాయలు అవన్నీ కూడా వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ తర్వాత ఇప్పుడు టమాటాలు అయితే వేస్తున్నాను. టమాటాలు అయితే పైనే వేగినా సరిపోతాయి కానీ మిగతాయి మాత్రం కొంచెం ముందు వేగాలి. అలాగే ఈ వీడియోని మీకు సరదాగా మీకు పెడుతున్నాను. అలాగే స్వామివారికి నివేదనగా పెట్టుకోవచ్చా అంటే తప్పకుండా పెట్టుకోవచ్చు. అయితే ఉల్లిపాయ వేయకుండా అయితే పెట్టుకోండి మంచిది. ఉల్లిపాయ స్వామివారికి నివేదనగా కొన్ని దాంట్లోనే పెడతాం, కొన్నిట్లో పెట్టం కాబట్టి ఉల్లిపాయ లేకుండా స్వామివారికి నివేదన చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం అంటే ఉల్లిపాయ అంటే మనం తిన్నా కూడా తీసేస్తామనుకోండి. కాకపోతే స్వామివారికి నివేదనగా పెట్టేటప్పుడు మాత్రం ఉల్లిపాయ అనేది వేయకండి. ఉదయం ఎవరైతే కొంచెం హడావుడిగా వెళ్దాము అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ ఉల్లిపాయలు కూడా కోసుకోకుండా కూడా చేసుకోవచ్చు. అలా కూడా చేసుకుని స్వామివారికి నివేదన పెట్టుకుని ఆ తర్వాత మనం స్వీకరిస్తే ఆ తృప్తే వేరు. అలా కూడా చేసుకోవచ్చు కాబట్టి అలా అయినా బాగుంటుంది. ఈ విధంగా కొంచెం ఒక 5, 6 నిమిషాల పాటు కొంచెం వేగనియండి. ఎందుకంటే మామూలుగా అయితే కనుక నీళ్లు పోసి మనం ఇవన్నీ కూడా చేస్తాం. ఇక్కడ నీళ్లు అవన్నీ కూడా ఎలా పోస్తారు ఏంటనేది ఈ వీడియోలో చూడండి. వీడియోని ఇక్కడ నుండి అసలు స్కిప్ చేయకండి. ఇక్కడే అసలు మెయిన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ విధంగా మొక్కలన్నీ కూడా అలా వేగుతూ ఉండాలి. కొంచెం పచ్చివాసన పోయేంతసేపు మొత్తం వేగితే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఏ గ్లాస్‌తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాసులతో మనం 2.5 గ్లాసులు నీళ్ళైతే పోయాల్సొస్తది. ఇక్కడ చూసినట్లయితే కొంచెం వేసి కొంచెం బ్రౌనిష్ ఇవి కూడా కొంచెం వేగనియండి. ఆ రవ్వ కూడా కొంచెం వేగిన తర్వాతే వాటర్ పోసి ఆ తర్వాతే కుక్కర్ మూత పెడితే బావుంటది. కొంచెం వేగితే ఏంటంటే గనక కొంచెం ఇది కూడా బ్రౌనిష్ కలర్‌లో ఉండి ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి అలా అయితే చేస్తాం మేము. ఈ విధంగా చేస్తున్నాం. అయితే ఇంతవరకు కూడా చాలామంది ఉప్మా చేశారు గానీ, ఈ విధంగా చేయటం ఇదే ఫస్ట్ సారి నేను చూపియటం అనుకుంటున్నాను నేనైతే. మీరు కూడా ఎవరైనా ట్రై చేసుంటే చెప్పండి. ఎవరైతే ఈ వీడియో బాగా ఎవరికి యూజ్ అవుతుందంటే బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటున్నారో రూముల్లో కెటిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. కెటిల్స్‌లో కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని అని నేను ఇక్కడ పెడుతున్నాను. అలాగే వీటిల్లోనే స్వీట్ కూడా చేసుకోవచ్చు. అది కూడా మీకు త్వరలోనే చూపిస్తాను. ఈ విధంగా 2.5 గ్లాసులు పోసాము వాటరు. ఆ తర్వాత మనకు సరిపోయినంత ఉప్పు. అయితే మీరిక్కడ కల్లుప్పు అయితే యూజ్ చేయండి. మేమైతే మెత్తనుప్పు వేసాం గానీ, మీరు కల్లుప్పు వేసుకుంటే
బావుంటది. ఎందుకంటే నీళ్ళల్లో కరిగిపోతుంది కాబట్టి కల్లుప్పు అయితే వేయండి. ఇక్కడ మేము మాత్రం మామూలు మెత్తడి ఉప్పే వేయటం వేసాం జరిగింది. అప్పటిదాకా సిమ్‌లో ఉన్నది. ఇప్పుడు మళ్ళీ హైలో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ కుక్కర్ మూత అవన్నీ పెట్టేసి మళ్ళీ కొంచెం లైట్‌గా నూనె వేస్తున్నాను చూడండి. ఎందుకంటే గనక అవి ఆ రవ్వ అనేది ముద్ద ముద్ద అవ్వకుండా ఉంటుంది కాబట్టి మీరు ఇదే రవ్వ కాదు ఏ రవ్వన్నా రెండిట్లో ఉంటాయి కదా బొంబాయి రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ 2 వాడి చేసుకోవచ్చు. ఏదైనా బాగానే వస్తుంది ఈ కుక్కర్లో అయితే. ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసుకుని మామూలుగా అయితే కనుక అట్లా ఓపెన్గా పెట్టేసి అది ఉడుకుతున్నంతసేపు కూడా తిప్పుతూ ఉండాలి మామూలుగా. ఇది తిప్పకుండా 3 విజిల్స్ రానిచ్చేస్తే సరిపోతుంది ఈ విధంగా. అయితే నేను ఎలా చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానింగానే తీసేస్తే అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే 3 విజిల్స్ రాగానే తీసేయటం జరిగింది. కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువైనట్టున్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే బాగానే ఉంది. కాకపోతే ఇలాగ తీస్తుంటే కింద కొంచెం లైట్‌గా తడిగా ఉన్నట్లుగా అనిపించింది. అందుకని ఏం చేశానంటే ఇంకొక 2 విజిల్స్ అయితే రానిచ్చాను. ఇంకో 2 విజిల్స్ రాగానే మామూలు సెట్ అయిపోయిందండి. అయితే ఇక్కడ 3 విజిల్స్‌కి ఉడికిపోయింది. కాకపోతే నేనేంటంటే కొంచెం వాటర్ ఎక్కువ వేయటం వల్ల అలా అయింది. తర్వాత ఇదిగోండి ఈ విధంగా తీసుకొని నేనెలా తింటాను అంటే మా ఇంట్లో ఎలా తింటాము అంటే గనక కారాన్ని పైనంతా చల్లుకొని నిమ్మకాయ పిండుకొని తింటాము. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బావుంటుంది. ఇదిగోండి అట్లా స్పూన్‌ని అట్లా కొడుతూ ఉంటే లైట్‌గా పడుతూ ఉంటది మొత్తం. పడిన తర్వాత తింటే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండండి. ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.